ఓం నమో వెంకటేశాయ. టిటిడి అన్నప్రసాదం నాణ్యత రుచుల పట్ల ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వస్తున్న అపూర్వ స్పందన కారణంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో ట్రస్ట్ కార్పస్ నిధులు చాలా బాగా పెరిగాయని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మాతృశ్రీ తల్లిగొండ లింగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులతో మాట్లాడి దర్శన సమయాలు, టోకెన్ విధానం, క్యూలైన్ సౌకర్యాలు, అన్నప్రసాదం రుచి, తిరుమలలో వివిధ పాయింట్ల వద్ద అన్నప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై సమాచారం సేకరించారు. వంటశాల, స్టోర్ రూమ్, జీడిపప్పు బాక్సులను పరిశీలించి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అన్నప్రసాద కేంద్ర సిబ్బంది, శ్రీవారి సేవకులతో కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నదానం కార్యక్రమం 85లో ప్రారంభమై 1994 అన్నప్రసాదం పూర్తిగా జరిగిందని చెప్పారు. 2020 వరకు ఈ కార్యక్రమం నడవడానికి టీటీడీ గ్రాంట్ ఇస్తూ వచ్చిందని, ఆ తర్వాత స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు. ప్రతి ఏటా విరాళాలు జరుగుతున్నాయని, కావాల్సిన నిధులు, వాటి వడ్డీలు గణనీయంగా పెరిగాయని చెప్పారు. 2023-24లో కార్పస్ 1854 కోట్లు, 2024-25 2127 కోట్లు, 2025 ఆగస్టు 2263 కోట్లకు చేరిందని వివరించారు. వడ్డీల రూపంలో 2024-25 కోట్లు, 2025లో 270 కోట్లకు పెరిగిందని, ప్రస్తుతం వార్షిక వ్యయం 150 కోట్లు ఉందని తెలిపారు. విరాళదారులు కూడా పెరిగారని, 2023-24లో 14 మంది ఉంటే 2024-25 25 మంది సంవత్సరం 5 విరాళం అందజేశారని చెప్పారు. గత 4 దశాబ్దాలుగా టీటీడీ అందిస్తున్న విశ్వసనీయ సేవలతో భక్తులు విశేషంగా విరాళాలు అందజేస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుతం తాము వార్షిక బ్రహ్మోత్సవాలపై దృష్టి సారించాలని, భక్తుల అభిప్రాయాలు ఈమెయిల్, వాట్సాప్లో ఐఆర్ఎస్ ద్వారా వచ్చే సూచనలు వ్యవస్థల అవసరమైన చోట సవరణలు చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు సిబ్బందులతో సహకరిస్తున్నారని యువ తెలిపారు. ఈ తనిఖీలో అన్నప్రసాదం డిప్యూటీ శ్రీ రాజేంద్ర, స్పెషల్ కేటరింగ్ అధికారి శ్రీ కార్తీక్ అధికారులు ఉన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఈ విషయాలు తెలియజేయబడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.